హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సుమతి శతకంలోని 3వ పద్యాన్ని హార్మోనియంపై వాయించుకొని దాని అర్థభావాన్ని వివరించుకుందామండి. వీడియో చివరి వరకు చూడడం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చివరి వరకు చూడకుంటే యూ మిస్ యువర్ లాట్, చాలా విలువైంది కోల్పోతారు. చూసుకోండి మరి. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ మిడుకుట కంటెన్ ఒడిగల నెద్దుల గట్టుక మడిదున్నక బ్రతుకవచ్చు మహిళా సుమతి అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ ఒడిగల నెద్దుల గట్టుక మడిదున్నక బ్రతుకవచ్చు మహిళా సుమతి ఇంతవరకు పద్యాన్ని విన్నారు కదా. ఈ పద్యం సక్రమంగా జీతాలు ఇవ్వని యజమానుల కఠినత్వాన్ని తెలపడానికి కవి గారు ఉదహరించిన పద్యం. భావం ఏంటంటే, అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను కొలిచి మిడికుడి కంటెన్ ఒడిగల ఎద్దుల గట్టిగా మడిదున్నక బ్రతకవచ్చు మహిళా సుమతి అనేది దీని పద్యం. ఇక్కడ అర్థం ఏంటంటే, అడిగిన జీతం బియ్యని అంటే పని చేసిన అడిగినా ఎంత బతిమాలిన జీతం బియ్యని మిడిసిపడే దొరని కొలిచి, అంటే అలాంటి పొగరుబోతు యజమానిని కొలిచి పూజించి పని చేయడం కన్నా బాగా బలిసిన ఎద్దులను కట్టుకొని మడి దున్నుకొని బతుకోవచ్చు అన్నది కవి గారి అభిప్రాయం. అయితే మడి దున్నడం కూడా అంత ఈజీ అయిన పని కాదు, ఎంతో శ్రమతో కూడుకునేది. అయినప్పటికీ కూడా జీతం మీద యజమానితో పని చేయడం కంటే సొంత పనిని చేసుకోవడం న్యాయమని కవి గారు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.